నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజూస్ పిక్చర్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 247, 48 ప్రతి పదార్థాలు తెలుసుకుందాము. పద్మనయన, పద్మముల వంటి నేత్రములు గలది. పద్మే ఈవా నయనే యస్యాస పద్మనయన, పద్మముల వలె అందమైన, సుకుమారమైన, విశాలమైన, సొగసైన కన్నులు గలది. పరమేశ్వరికి సూర్యచంద్రులు నేత్రాలు. వాటిలో దక్షిణ నేత్రం సూర్యనేత్రం రక్తవర్ణం, వామనేత్రం చంద్రాత్మకం శ్వేతవర్ణం. కాబట్టి దేవీ నేత్రాలు ఎరుపు తెలుపు వర్ణాలతో పద్మాల్లాగా ప్రకాశిస్తూ ఉంటాయి. పద్మాలు సూర్యుని వెలుతురుకు బాగా వికసిస్తూ ప్రాపులవంతమై చీకట్లో ముఖలిస్తూ నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. కళ్ళు కూడా వెలుగుకు చీకటికి బాగా స్పందిస్తాయి. వెలుగులో బాగా చైతన్యవంతమై చూడగలిగి చీకట్లో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. అలాగే రెప్పపాటు అనేది కాలాన్ని కొలవటానికి ఒక చిన్న ప్రమాణం. అలాగే పద్మం వికసించడం ముఖలించటంలకు మధ్యకాలం కూడా కాలాన్ని కొలవటానికి పనికి వస్తుంది. ఈ విధమైన సమాన లక్షణాల వల్ల నేత్రాలను పద్మాలతో పోలుస్తారు. లలితాదేవి నయనాలు పద్మాల్లాగా అందంగా విశాలంగా ఉంటాయి. ఆమె నయనాలు భక్తులకు జ్ఞానాన్ని కలిగిస్తాయి. నయనం అంటే దగ్గరకు చేర్చున్నది. పరమేశ్వరి తన వికసిత పద్మనయనాలతో భక్తులను దగ్గరకు చేర్చుకొని వారిలో గల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆమె నయనాల్లోని జ్ఞానము అనే మకరందాన్ని భక్తులనే తుమ్మెదలు ఆస్వాదించి జ్ఞాన సంపన్నులు అవుతారు. కనుక శ్రీదేవి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించేటప్పుడు దివ్య నేత్రాలని తనివి తీరా తప్పక దర్శించాలి. ఓం పద్మనయాయ నమః. పంచాక్షరి శ్రీమాత్రే నమః. 248 ప్రతి పదార్థము. పద్మరాగ సమప్రభ. పద్మరాగ మాణిక్యంతో సమప్రభ సమానమైన కాంతి గలది. పద్మరాగేక్య రత్నేన ఆరరక్తేన సమతుల్య ప్రభాకాంతి యస్య, మిక్కిలి ఎర్రనైన పద్మరాగమణులతో సమానమైన కాంతి గలది. పద్మరాగము వలె చెర్రని శరీర కాంతి గలది. 14వ నామము కురువిందామణి శ్రేణి కనాటాత్కోటిర మన్నిత నామాన్ని ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. కామం, అనురాగం మొదలైన గుణాలు గల మనులను కురువిందామణులంటారు. ఈ మనులన్నీ రావణగంగా నదీ తీరములో దొరుకుతాయి. ఈ నదిలో దొరికే సౌగంధికము, కురువిందము, స్ఫటికముల నుండి పుట్టిన వాటిని మనులంటారు. వీటిలో కురువిందామణుల నుండి పుట్టిన వాటిని పద్మరాగమణులంటారు. ఈ మనులు మంకెన పువ్వు, దాసాని పువ్వు రక్తవర్ణము, దానిమ్మ గింజల రంగులో ఉంటాయి. ఈ రకంగా కురువిందముల నుండి పుట్టిన మనులు శ్రేష్టమైనవి, స్వచ్ఛమైన కాంతి గలవి. స్ఫటికముల నుండి పుట్టిన వాటికి లక్షణాలు ఉండవు. అమ్మవారు ఎరుపు రంగులో ఉంటుంది. ఎర్రని వస్త్రాలు ధరిస్తుంది. ఎర్రని పూలు ధరిస్తుంది. ఆమె కిరీటంలోని మనులు కూడా ఎరుపు రంగు గలవే. అమ్మవారు ఈ పద్మరాగాలను పోలిన శరీర కాంతి గలది. అందుచేతనే ఆమె పద్మరాగ సమప్రభ అనపడుతుంది. ఓం పద్మరాగ సమప్రభాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ.